ఎన్టీఆర్ గారు విత్ హైనానా డైరెక్టర్ శౌర్యు అంట. నానీస్ హిట్ 3, నాని ఓడెల, శ్రీకాంత్ ఓడెల సెకండ్ మూవీ. అది 100 crores బడ్జెట్ కంటే ఎక్కువ చేస్తారంట. దానికి ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పడుతుందంట. సో హిట్ 3 ని ముంగడు తీసుకొచ్చేసారనమాట. బింబిసారా వాజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. ఆబ్వియస్లీ సీక్వెల్ ఆల్రెడీ వాళ్ళు హింట్ ఇచ్చారు, కాకపోతే వాళ్ళు ఇప్పుడు సీక్వెల్ చేయరంట, దానికి ప్రీక్వెల్ చేస్తారంట. అంటే బింబిసారా కంటే ముందు జరిగిన స్టోరీ చెప్తారంట. సో ఇవాళ పొద్దున్న నుంచి ఒక రూమర్ అనుకోవాలా, ఒక న్యూస్ అయితే బాగానే సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలీదు, బట్ ఆ ఊహ చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు విత్ హైనానా డైరెక్టర్ శౌర్యు అంట. నిజంగా నాకు ఎంతో మంచిగా అనిపించింది తెలుసా, ఎందుకంటే హైనానా వాజ్ సచ్ అ గ్రేట్ ఫిలిం. మీకు నచ్చిందా నచ్చలే నాకు ఐ డోంట్ కేర్, యాక్చువల్లీ ఐ లవ్ ద ఫిలిం. నాకు ఎన్నిసార్లు ఏడ్చిన ఆ సినిమా చూసిన తర్వాత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అలాంటి సినిమా చూసి ఏడుస్తా అనుకోలే. నేను చాలా ఇన్స్టాన్సెస్ లో ఏడ్చాను అనమాట, అంత బాగుంది సినిమా. ప్రతి క్యారెక్టర్ కి ఆ డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ ఐ లవ్డ్ అనమాట. సో అలాంటి డైరెక్టర్ మళ్ళీ ఎన్టీఆర్ గారితో సినిమా అన్నప్పుడు మాత్రం ఒకవేళ న్యూస్ నిజంగానే నిజమైతే I'll be the one. నిజంగా what you say, I'll be very very happy. And it's a debutant film. శౌర్య ఫస్ట్ మూవీ తోటే ఆ లెవెల్ మెచ్యూరిటీ చూపించండి అసలు స్టోరీ టెల్లింగ్ లో అండ్ టేకింగ్ వైజ్ గా. అలాంటి డైరెక్టర్ ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు అన్నప్పుడు ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ నిజంగానే అయితే, సో ఒకవేళ నిజంగానే ఆ సినిమా జరుగుతుంది అనుకుంటే మాత్రం వాట్ కైండ్ ఆఫ్ ఫిలిం షుడ్ ఇట్ బి అని మనం జనరల్ గా మనం వేసుకుంటాం. ఒకవేళ ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది అని నన్ను అడిగితే ఇట్ హ్యాస్ టు బి అ ఫ్యామిలీ మూవీ. ఏంటి బ్రో ఎన్టీఆర్ పెట్టుకుని ఫ్యామిలీ మూవీ అంటే ఒక మాస్ యాక్షన్ భయ్యా కాంటి. ఒక్కసారి మనము ఊహించుకుందామా, లైక్ ఈ మధ్యలో ఈ పాన్ ఇండియా గొలలో పడి అందరూ ఏమనంటే యాక్షన్ మాస్ వీటి మీద ఎక్కువ పడుతున్నారు అనిపించట్లేదా? ఒక హైనానా లాంటి లెవెల్లో ఎన్టీఆర్ గారికి ఒక సినిమా పడితే, ఎన్టీఆర్ లాంటి ఒక గొప్ప యాక్టర్ తో ఒక ఫ్యామిలీ డ్రామా, ఎన్ని రోజులైనా అసలు మనం ఎన్టీఆర్ గారిని ఒక ఫ్యామిలీ డ్రామాలో చూసి. ఐ థింక్ బృందావనమా యాక్షన్ ఎలిమెంట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ గ్యారంటీగా ఉంటాయి, బట్ స్టిల్ సినిమా మంచి ఒక కామెడిక్ వేలో బాగా వెళ్ళిపోతుంది అనమాట సినిమా. సో అలా చూపిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అన్నట్టు. చూద్దాం ఏమైందో, బట్ నాకైతే మాత్రం తీస్తే అలా తీయండి. జస్ట్ ఏదో ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి అందరు చూస్తున్నారు కాబట్టి, ఎన్టీఆర్ గారు కాబట్టి ఆయనకు బ్రాండ్ క్రియేట్ అయిపోయింది కాబట్టి, మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ సంథింగ్ ఏదో అంటారు కదా, అవన్నీ అని చెప్పేసి ఆయన లోపలి యాక్టర్ని ఆపేయకండి. ఐ వాంట్ ఫ్యామిలీ డ్రామా ఈ మధ్యలో చేస్తే బాగుంటుంది. అందులోనూ శౌర్య ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి అలా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ అన్నట్టు. సో వస్తుంది భయ్య, సినిమా బాగుందంటే అన్ని లాంగ్వేజెస్ లో ఇప్పుడు హైనానాని ఎలా అప్రిషియేట్ చేస్తున్నారో, ఈవెన్ ఇఫ్ ఎన్టీఆర్ గారు అలాంటి సినిమా చేస్తే ఇంకెక్కువ అప్రిషియేషన్ వస్తుంది నా ఫీలింగ్ అన్నట్టు. ఇఫ్ ద ఫిలిం ఈస్ డన్ రైట్, నాకైతే నమ్మకం ఉంది చేస్తాను. నాకైతే అనిపిస్తుంది ఒకవేళ నిజంగానే జరిగితే సినిమా. సో చూద్దాం ఏమైతుందో. నాకైతే మాత్రం హైనానా డైరెక్టర్ విత్ ఎన్టీఆర్ శౌర్య అంటే మాత్రం అమ్మా అది కావాలరా అని ఫీలింగ్ అయితే గ్యారంటీగా అనిపించింది, నిజంగా అనిపించింది. వాళ్ళ పొద్దున్న తర్వాత అరే ఇది నిజం కావాలి, ఇది ఖచ్చితంగా నిజం కావాలని గట్టిగా అనిపిస్తుంది అన్నమాట. సో యా రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, బట్ స్టిల్ ఎక్సైటెడ్ ఫర్ దేవరా. దేవరా వచ్చిన తర్వాత టోటల్ అంతా మారిపోతాయి, ఏ క్యాలిక్యులేషన్స్ కానీ మంచికి వచ్చేడుకు అన్ని మారుతాయి. సో ఎట్లుంటో చూడాలి, బట్ స్టిల్ హైనానా డైరెక్టర్ ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్. నాకైతే మాత్రం కావాలి భయ్యా, నిజంగా కావాలి. మీ థాట్స్ చెప్పాను కదా కామెంట్స్ లో. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. బింబిసారా వాజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. ఎలాంటి మూవీ అంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ హై కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. జనరల్ గా పేపర్ మీద చూసినప్పుడు, పేపర్ మీద రాసుకున్నప్పుడు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్. త్రిగర్తల అనే సామ్రాజ్యానికి మదవెక్కిన రాజు పసిపిల్లను కూడా చూడకుండా చంపేసే అంత క్రూరుడు మాయా మిర్రర్ లోపలికి దూకి ఫ్యూచర్ లోకి వచ్చి ఇక్కడ పరిస్థితులని చూసిన తర్వాత మనసు మారి మిగతా వాళ్ళని లైక్ కాపాడడం, అట్లాంటి కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నిజంగా. బట్ దాన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ చాలా కనబట్టాయి అండ్ డైరెక్టర్ ఇన్ ఎక్స్పీరియన్స్ బాగా కనబడుతుంది. ఏంటి బ్రో అంత పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నా అనుకోకండి. జనరల్ గా మీకు బింబిసారా చూస్తుంటే కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్ లో అక్కడ తెలుస్తుంది అనమాట, మరీ లైక్ లౌడ్ వెళ్ళిపోయింది. వాళ్ళకున్న విజన్ కి వాళ్ళకున్న బడ్జెట్ కి కొంచెం తేడా కనబడుతుంది అనమాట. దానివల్ల మనకి సెట్స్ కానీ గ్రీన్ స్క్రీన్ లొకేషన్స్ కానీ అన్ని కూడా కొంచెం అరే వీళ్ళు కొంచెం ఇంకొంచెం టైం తీసుకొని చేసేసి ఉంటే ఇంకా బాగుండదు అన్న ఫీలింగ్ అనిపించింది అనమాట. బట్ యాజ్ అ హోల్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. కాకపోతే దానిలో కూడా వీళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టిన తర్వాత డైల్యూట్ అయిపోయింది ఆ కాన్సెప్ట్ అని నా ఫీలింగ్ అన్నట్టు. బట్ యాజ్ అ హోల్ ఇట్ వాస్ అ వెరీ వెరీ బిగ్ హిట్. కళ్యాణ్ రామ్ గారికి చాలా రోజుల తర్వాత చాలా పెద్ద హిట్ వచ్చింది. ఆబ్వియస్లీ సీక్వెల్ ఆల్రెడీ వాళ్ళు హింట్ ఇచ్చారు, కాకపోతే వాళ్ళు ఇప్పుడు సీక్వెల్ చేయరంట, దానికి ప్రీక్వెల్ చేస్తారంట. అంటే బింబిసారా కంటే ముందు జరిగిన స్టోరీ చెప్తారంట. ఎందుకు నా మెయిన్ రీజన్ అది. అంటే ఇప్పుడు చనిపోయిండు, దాంట్లో ఆల్రెడీ వాళ్ళు ఒక సంజీవని పువ్వు అని చెప్పేసి ఫస్ట్ పార్ట్ లోనే ఒక హింట్ ఇచ్చారు. దాన్ని లాస్ట్ లో కూడా చనిపోయిన తర్వాత సంజీవని పువ్వు అని చెప్పేసి ఆల్రెడీ హింట్ ఇచ్చారు.
దాన్ని కంటిన్యూ చేస్తూ బింబిసారుడు మళ్ళీ బతికున్నాడు ఇలా ఉంటది అనే ఒక థింకింగ్ లో తీసుంటే ఇంకా బాగుంటది అన్న ఫీలింగ్ అన్నట్టు. అండ్ ఆల్సో ఈ సినిమాని మనకి వశిష్ఠ గారు డైరెక్ట్ చేయట్లేదు, ఆయన విశ్వంబర చేస్తున్నారు అనమాట చిరంజీవి గారితో. ఇట్స్ గోయింగ్ టు బి రిలీజింగ్ ఆన్ సంక్రాంతి. ఈసారి ఈ మూవీని రొమాంటిక్ మూవీ డైరెక్టర్ అనిల్ పూడూరి గారు చేస్తున్నారు అనమాట. సో ఎలా ఉండబోతుంది, దీన్ని ఎలా తీసుకెళ్తారని ఒక ఉంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఐపీ ఎవరి దగ్గర ఉంది అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఈ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? వశిష్ఠ గారి దగ్గర ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఒరిజినల్ డైరెక్టర్, ఆయన రాసినారు లేదో తెలియదు. ఆయన దగ్గర ఉన్నాయా లేదంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ దగ్గర ఉన్నాయో తెలియదు అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఐఎమ్ లిటిల్ అప్రిహెన్స్డ్, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ బాగా ఆడిందని చెప్పేసి సెకండ్ పార్ట్ బడ్జెట్ ఎంత పెంచారో తెలియదు. బడ్జెట్ పెరిగిన తర్వాత కూడా దాన్ని ఏ రేంజ్ లో ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజరో ట్రైలరో రానియండి, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు నిన్న. సో అది ఎలా ఉంటుందో చూడాలి. నిజంగానే మూవీ మాత్రం కాన్సెప్ట్ వైజ్ గా మాత్రం సాలిడ్గా ఉంది, దాన్ని వీళ్ళు ఎగ్జిక్యూషన్ దగ్గర అటు ఇటు పోయిందని నా ఫీలింగ్ అన్నట్టు. సో ఇదే ఎలా ఉంటుందో చూడాలి. మీ థాట్స్ ఏంటి అసలు? నిజంగానే బింబిసారా నచ్చిందా నచ్చలేదా? సో అదనమాట సిచ్యువేషన్. సో యా, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నానీస్ హిట్ 3. సో నాని గారి నెక్స్ట్ మూవీ విల్ బి సరిపోదా శనివారం. సరిపోదా శనివారం తర్వాత బ్లడీ రోమియో ప్రస్తుతానికి అయితే హోల్డ్ లో ఉందన్నమాట, అంటే ప్రొడక్షన్ టీం మధ్యలో ఉందన్నమాట. సో వెంటనే అనుకున్న నెక్స్ట్ మూవీ అయితే మాత్రం నాని ఓడెల, శ్రీకాంత్ ఓడెల సెకండ్ మూవీ. అది 100 crores బడ్జెట్ కంటే ఎక్కువ చేస్తారంట. దానికి ప్రీ ప్రొడక్షన్ కి ఇంకా టైం పడుతుందంట. సో దానికి ఇంకా టైం పడుతుంది, నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి హిట్ 3ని ముంగడు తీసుకొచ్చేసారనమాట. అర్జున్ సర్కార్ ఆల్రెడీ మనకి హిట్ 2లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్ ని థర్డ్ పార్ట్ లో చూపిస్తారనమాట. సో అది ఈ ఇయర్ లో స్టార్ట్ అవుతుందంట, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ ఫ్రాంచైజ్ దగ్గర నాకు ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఐ లవ్ ద ఫస్ట్ పార్ట్. దాంట్లో ఏవైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, కొన్ని క్లైమాక్స్ లో ఇబ్బంది అయినా కానీ దాంట్లో చాలా గొప్ప ఫ్రెష్ టేక్ అయితే గ్యారంటీ కనబడుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే హిట్ 2 వచ్చిందో దాన్ని ఇంకొంచెం కమర్షియలైజ్ చేశారు. అరే పాటలు దీనికి అవసరం, ఒక పాట వస్తుంది. అండ్ ఆల్సో హీరో క్యారెక్టర్ కూడా మనం టిపికల్ హీరో సినిమాలో ఎలా పనిచేస్తారు అలా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం టోన్ చేంజ్ అయిందని ఒక ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉండే అనమాట. దానివల్ల ఏంటబ్బా అనుకున్నా, బట్ యాజ్ అ హోల్ ఫిల్మ్ వాజ్ గుడ్, ఓకే అనిపించింది. దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా వీళ్ళు ఫస్ట్ పార్ట్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అలాంటి ఇష్యూస్ కాకుండా వేరే ఇష్యూస్ చేశారు. నో ప్రాబ్లం, ఇంప్రూవ్ అయితే గ్యారంటీ అయ్యారు అనిపించింది. సెకండ్ పార్ట్ ఎండింగ్ లో నాని గారి క్యారెక్టర్ ని, అర్జున్ సర్కార్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అక్కడ నాకు ఓకే, నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు టోటల్ కమర్షియల్ వెళ్ళిపోతున్నారు, ఒక థ్రిల్లర్ దాంట్లో ఎంత కమర్షియల్ వెళ్తారని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ అయితే గ్యారంటీగా ఉంది. సో నేను ఆ కైండ్ ఆఫ్ లైన్ మీద ఉన్నప్పుడు, గోడ మీద ఉన్నా, వీళ్ళు టూ కమర్షియల్ వెళ్ళిపోతారా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ కాబట్టి దీన్ని వీళ్ళు ఎంత కమర్షియలైజ్ చేస్తారు. ఇప్పుడు నాని లాంటి స్టార్ ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి స్టోరీలు, ఇలాంటి సినిమాలు ఇక్కడికి వెళ్తాయి. ప్లస్ ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్, దీంట్లో ఎలా వెళ్తారు. ప్రస్తుతానికి అయితే మాత్రం సైంధవ్ చూసిన తర్వాత, ముఖ్యంగా నేను సైంధవ్ కి రిలీజ్ ముందు చాలా ఎక్సైటెడ్ గా ఉండే. సైంధవ్ చూసిన తర్వాత కొన్ని వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ అసలు మరీ చండాలంగా అనిపించింది. అంటే ఎందుకంటే సైంధవ్ వాజన్ టోటల్ అవుట్ అండ్ అవుట్ ఏ రేటెడ్ మూవీ. వాళ్ళు చేసిన సినిమా ఏ లెవెల్ సెన్సార్ చేసారంటే ఆ సెన్సార్ చేయకుండా చూస్తేనే సినిమా నచ్చేది. యాక్చువల్లీ నాకైతే మాత్రం, చాలా మందికి అట్లే అనుకుంటున్నా. కొన్ని వాళ్ళు స్టోరీ ప్రాబ్లమ్స్ కూడా చేశారు, కాకపోతే చాలా సినిమాలకు అలానే ఉంది. కాకపోతే ఇవి హైలైట్స్ అయ్యేవి, సెన్సార్ చేయకుండా ఉండాల్సినవి. కాకపోతే దాన్ని సెన్సార్ చేసిన తర్వాత ప్రతిసారి నవాజుద్దీన్ బెన్ స్టోక్స్ అనడం వల్ల అసలైన వెయిట్ పోయింది, అసలైన దానికి పోయింది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు కమర్షియలైజ్ వేలో చెప్పాలి అనుకున్న దాన్ని వీళ్ళు ఎంత దూరం తీసుకెళ్తారు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు వచ్చింది అనుకుందాం హిట్ 3కి, దీన్ని వీళ్ళు ఎంత వరకు సెన్సార్ చేసి యూఏకి తీసుకొస్తారు అనే థాట్ ప్రాసెస్ అయితే గ్యారంటీగా ఉంది. ఐ వాంట్ ఒరిజినల్ వాళ్ళు ఏదైతే విజన్ పెట్టుకున్నారో అదే ఉండాలి, అందరూ చూడాలి కదా అని కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ మనకి ఏ సర్టిఫికేట్ వచ్చేసింది కాబట్టి దాన్ని కంటిన్యూ అయితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే హిట్ అనే ఫ్రాంచైజీకి ఆ ఆథెంటిసిటీయే నన్ను అడిగితే ప్రాణం అనమాట. సో దాన్ని తీసుకొచ్చి టోటల్ దాన్ని సైడ్ చేసేసి ఒక కమర్షియలైజ్డ్ వేలో దాన్ని ఇంకా తీసుకెళ్తే రెగ్యులర్ టెంప్లెట్ మూవీ అయితే నా ఫీలింగ్. అలా కాకుండా టోటల్ మనకి ఏ సర్టిఫికేట్ కానీ దాన్ని ఎలా చూపించారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు మనం చూడని నానిని చూపిస్తే ఇంకా బాగుంటుంది. కమర్షియలైజ్డ్ వేలో చాలా చూసినాం మనం, నేను లోకల్ కానీ, ఎంసీఏ కానీ, కొన్ని సినిమాల మధ్యలో కూడా కొన్ని షేడ్స్ మనకు కనబడతాయి. ఈవెన్ అర్జున్ సర్కార్ కూడా ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో చాలా డిఫరెంట్ అని నేనేం చెప్పట్లేదు. అలానే ఈసారి కొంచెం డిఫరెంట్ చూపిస్తే బాగుంటుంది, అందులోనూ ఇంకో డార్కర్ ఆస్పెక్ట్ చూపిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. సో మీ థాట్స్ ఏంటి అసలు హిట్ 3 మీద? మీకు ఎలా అనిపించింది ఫస్ట్ 2 సినిమాలు? ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నారా? సైంధవ్ చూసిన తర్వాత శైలేష్ కొనల్ మీద, డైరెక్టర్ శైలేష్ కొనల్ ఆయన చేస్తారనమాట ఈ సినిమా కూడా డైరెక్టర్. సో ఆయన మీద ఒపీనియన్ ఎలా ఉంది? ఇప్పుడు హిట్ 3 మీద టోటల్ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో నాకు కింద కామెంట్స్ లో చెప్పండి.